నమస్తే, నేను మురళీధర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రారంభమైంది. ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏలూరు జిల్లాలో ఒక పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ స్థానానికి ఏలూరు సిఆర్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నరసాపురం పార్లమెంటు స్థానానికి కేంద్రమైన భీమవరంలోను కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి ఇస్టమ్ ఇంజనీరింగ్ కళాశాలలోని, మరొకటి ఎస్ఆర్కి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఏలూరు సిఆర్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. అంటే ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇప్పటికీ ఎన్నికల అధికారులు తెలియజేశారు. అంటే ఆ నేపథ్యంలో మొత్తం ఏలూరు జిల్లా విషయానికి వస్తే 7 అసెంబ్లీ స్థానానికి ఒక పార్లమెంటు స్థానానికి ఇక్కడ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 16 రౌండ్లు ఉంటాయని చెప్తున్నారు. 16 రౌండ్లు అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఏలూరులో అయితే అతి స్వల్పంగా 12 రౌండ్లకే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా అయితే పోలవరం విషయానికి వస్తే 21 రౌండ్ల వరకు కౌంటింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న పోలింగ్ శాతాన్ని బట్టి, పోలింగ్ పరిస్థితులను బట్టి ఆ రకంగా అంచనా వేస్తున్నారు. ఎక్కువగా చెప్పాల్సి వస్తే పోలవరం ఒకటి, నూజివీడు ఒకటి 21 రౌండ్ల వరకు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని చెప్పేసి అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అత్యల్పంగా అయితే ఏలూరు చెప్తున్నారు. ఈ రకంగా మొత్తం కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు సిఆర్డి ఇంజనీరింగ్ కళాశాల ఉన్న రోడ్డు దగ్గరలో ఎవరిని రానివ్వకుండా మొత్తం అంతా రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే, ఎవరికైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్న వాళ్ళు తప్పితే కనుమోళ్ళు ఎవరిని వచ్చే విధంగా అయితే లేకుండా చేశారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ అయితే మనకు పర్టికులర్గా కనబడుతుంది. మొత్తం సిఆర్డి రోడ్డు మొత్తం అంతా బ్లాక్ చేస్తున్నారు. మొత్తం ఎవరిని రానివ్వకుండా బ్లాక్ చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి పోలీసులు తీసుకున్న చర్యలని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకి జరిగే కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, అదేవిధంగాను ఏజెంట్లు కూడా చేరారు. అయితే కొన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా లేటుగా వస్తారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళ కౌంటింగ్ కేంద్రాలకు ఎలా ఉన్నది ఏంటన్న దాని మీద ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లోని కొద్దిగా ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎటువంటి గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వ్యతిరేకిస్తుంది. అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఒక రకంగానే ఇక్కడ ఒక రకంగా ఉండడం ఏంటని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ దగ్గర కొద్దిగా ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా కొద్దిగా సమాచారం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటల ప్రారంభమైన ఈ ప్రక్రియ 3 గంటలు ముగుస్తుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఏలూరులోని ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో మురళీధర్, ఫ్యాక్ట్ టీవీ, ఏలూరు.